హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్పిఎఫ్ ఎస్ఐ సిరీస్ ఓకేనా. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సిరీస్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను ఓకేనా. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ సిరీస్ కూడా చూడండి ఓకేనా. సో జిఎస్ రిలేటెడ్ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బేసిక్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉంటున్నారో సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి మనకి 70% ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అది మెయిన్ రీజన్ నేను అన్ని అన్ని ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి కానీ సో ఎస్ఎస్సి ఆర్ఆర్బి అండ్ ఆర్పిఎఫ్లో అడిగిన వేరియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను ఓకేనామా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకేనా. సో ఎండ్ వరకు కూడా ఈ వీడియో చూడండి, మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఓకేనా. సో ఈ వీడియోలో మనము జాన్లో జరిగిన ఎస్ఐ షిఫ్ట్ 1 ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ మనకి జిఎస్ఏ చెప్తున్నాను ఓకేనా. సో జిఎస్ఏ నేను ఆప్టిట్యూడ్ రీజనింగ్ తర్వాత సిరీస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సో నేను అన్ని జిఎస్కి సంబంధించినవి ఫస్ట్ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఓకేనా. సో ఎందుకంటే మనకి దీని నుంచే ఎక్కువగా మనకి మార్క్స్ వెయిటేజ్ అని ఉందన్నమాట ఓకేనా. సో అందుకనే మెయిన్ రీజన్ నేను జిఎస్ చెప్పడానికి ఓకేనా. సో ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. సో మనం ఇంకెందుకు లేదు, వీడియో బిగిన్ చేసేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సిటీ ఆఫ్ కైరో. సో సిటీ ఆఫ్ కైరో అనేది మనకి విచ్ రివర్, సో ఏ రివర్ దగ్గర లొకేట్ అయింది అని అడుగుతున్నారు. సో నైల్ రివర్ అనమాట ఓకేనామా. నైల్ రివర్ అని చెప్తాము. ఈజిప్షియన్ కాలంలో మనకి నైల్ రివర్ని ఎక్కువగా వీళ్ళు దేవతలా పూజిస్తారనమాట ఓకేనా, ఈజిప్షియన్స్. నెక్స్ట్ చూసుకుంటే హూ ఈజ్ ద ఆర్గనైజ్డ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే స్ట్రాంగ్ సెంటర్ ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మ్యూనా లోలా వాల్కనో. సో మ్యూనా లోలా వాల్కనో మౌంటైన్ అనేది మనకి ఏ ఐలాండ్ దగ్గర లొకేట్ అయింది అంటే హవాయ్ అనమాట ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి హనీ అమ్మ. సో హనీ ప్రొడక్షన్ ఏ రెవల్యూషన్కి సంబంధించింది అంటే గోల్డెన్ రెవల్యూషన్కి సంబంధించి. సో వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి, మనకి మిల్క్ అని చెప్తాము ఓకేనా. నెక్స్ట్ which of the protected areas of India is famous for the Indian wildlife SS. సో ఇండియన్ వైల్డ్ ఎస్ఎస్సి ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. సో అది ఏంటి ఫేమస్ ఏంటి అంటే రన్ ఆఫ్ కచ్ ఓకే, రన్ ఆఫ్ కచ్. సో మనకి జిమ్ కార్బెట్ ఇది నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో లొకేట్ అయ్యింది ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ విచ్ స్టేట్ ఈస్ అ లార్డ్ జగన్నాథ్ రథయాత్ర ఆర్గనైజర్. మనకి లార్డ్ జగన్నాథ్ రథయాత్ర మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే ఒడిశా స్టేట్ ఓకేనా. సో జగన్నాథ్ రథయాత్ర మనకి ఒడిశాలో సెలబ్రేట్ చేస్తారనమాట ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి వాట్ డూ యూ మీన్ బై స్పెసిఫిక్ మెజారిటీ. సో స్పెసిఫిక్ మెజారిటీ అంటే ఏంటి సో మనకి ఇది పాలిటీ రిలేటెడ్ అనమాట. సో పాలిటీ రిలేటెడ్ ఓకేనా. సో మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ద కరెంట్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఓటింగ్కి సంబంధించింది 50% కంటే ఎక్కువ మెంబర్స్ అండ్ 2/3% కంటే ఎక్కువ మెంబర్స్ ఓటింగ్ పర్సంటేజ్నే మనము స్పెసిఫిక్ మెజారిటీ అని మెన్షన్ చేస్తాం అనమాట ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి బుక్స్ రిలేటెడ్ ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్ రిలేటెడ్. సో మాలవిక అగ్నిమిత్రం మనకి ఎవరు రాశారు అంటే కాళిదాసు ఓకేనా. సో కాళిదాస్ అనమాట ఓకేనా. సో మాలవిక అగ్నిమిత్రం వాజ్ రిటర్న్ బై ఫేమస్ బుక్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అర్థశాస్త్ర. సో అర్థశాస్త్రం మాకు ఎవరు రాశారు అంటే కౌటిల్య ఓకేనా. ఇది కూడా ఫేమస్ అనమాట ఓకేనామా. సో ఫేమస్ బుక్స్ ఆథర్స్ కూడా నేను వీడియో చేస్తాను, అది ఓన్లీ ఇంపార్టెంటే చెప్తాను ఓకేనా. సో అవి కూడా ఫాలో అవ్వండి ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి అకార్డింగ్ టు ద టైమ్ లైన్ ప్రూఫ్ హౌ మెనీ పోర్ట్స్ హ్యావ్ మార్షల్ క్లాసిఫైడ్ ద మార్కెట్స్. ఇది మనకి ఎకానమీ. సో ఎకానమీ రిలేటెడ్ మనకి టైమ్ లైన్ ప్రూఫ్ ప్రకారం మనము మార్షల్ అనే అతను సో మార్కెట్స్ని ఎన్ని విధంగా క్లాసిఫై చేశారు అంటే సో 4 స్క్వేర్ మనకి M1 M2 M3 సో ఇలా వేరియస్ ఉన్నాయి కదా, వాటినే మనం 4 స్క్వేర్ అంటాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈస్ రిలేటెడ్ టు ద ఫేమస్ ప్లేయర్ కషాబా జాదవ్. సో కషాబా జాదవ్ హీఈస్ ఎ ఫేమస్ ప్లేయర్ అని చెప్తాము అండ్ హీ వాజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతున్నారు. సరే మన రెస్లింగ్ అనమాట ఓకేనమ్మా. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద అప్పర్ స్కిన్ సర్ఫేస్ ఆఫ్ ద టీత్. సో మనకి టీత్ ఉంటుంది కదా ఇలా, సో టీత్ అప్పర్ సర్ఫేస్ ఏంటి అని అడుగుతున్నారు, దాన్ని మనం రూట్ అంటాం అనమాట ఓకేనా. సో మనకి టీత్ని స్ట్రాంగ్గా ఉంచడానికి చేస్తుంది అనమాట రూట్ ఓకేనమ్మా. నెక్స్ట్ చూసుకుంటే మనకి 5-year ప్లాన్.
సో 5 ఇయర్ ప్లాన్ మనకి పోవర్టీ ఎలివేషన్ అనమాట. సో పోవర్టీ రిమూవల్ అవన్నీ కూడా మనకి ఏ 5 ఇయర్ ప్లాన్ కింద కన్సిడర్ చేస్తాము అంటే ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ అనమాట. ఓకేనా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మా జీడీలో కూడా చాలా రిపీట్ అయిన బిట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి హూ వాజ్ ద నెక్స్ట్ సక్సెసర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఆఫ్టర్ ఔరంగజేబ్. సో మనకి ఔరంగజేబ్ తర్వాత మొఘల్ ఎంపైర్ ఎవరు, సో ఎవరు ఫేమస్ అనమాట అని అడుగుతున్నారు. సో ఫేమస్ ఎవరు అంటే బహదూర్ షా ఫస్ట్ అనమాట. సో బహదూర్ షా ఫస్ట్ ఔరంగజేబ్ తర్వాత ఫేమస్ మొఘల్ ఎంపైర్గా చెప్తామన్నమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ చూసుకుంటే నాన్ సూపర్ ఇంపోజ్డ్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ స్టెరో ఐసోమర్స్. మనకి నాన్ సూపర్ ఇంపోజ్డ్ ఇమేజెస్ అనే వాటిని మనం స్టిరో ఐసోమర్స్ అంటాము. ఓకేనా? సో ఐసోమర్స్ అంటే ఏంటి, మనకి ఐసోటోప్స్ ఇలా ఉంటాయి కదా. ఓకే, సో మనకి ఇది కెమిస్ట్రీ రిలేటెడ్ అనమాట. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము అంటే ఐనోషియం. సో ఐనోషియం, ఇక్కడ ఐసోమర్స్ అంటే అయాన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో దీన్ని మనము ఏమంటున్నామంటే ఐనాషియం అంటాం. ఓకేనా? సో పాలిమర్స్ అంటే ఏంటి, మనకి పాలిమర్స్ పి అని ఇలాగా బాండింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని పాలిమర్స్ అంటారు. అండ్ సింథటిక్ ఫైబర్స్, సో ఇవన్నీ కూడా మనకి పాలిమర్స్ కిందే వస్తాయన్నమాట. ఓకేమా? ప్లాస్టిక్కి సంబంధించినవి అండ్ లెదర్స్, సో ఇలాగా కన్సిడర్ చేస్తాం. సో వేరియస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి పాలిమర్స్కి. ఓకేనా? సో వీటిని మనము ఎలా కన్సిడర్ చేస్తాము అంటే కెమికల్ కాంపౌండ్ ఫార్మాట్లో మనం కన్సిడర్ చేస్తాము. ఓకేనా? సో కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇది చాలా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్లాజీ వార్. సో ప్లాజీ వార్ 1757లో జరిగింది మా. ఓకేనా? బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎంటీఎస్కి ఇది బ్రాండ్ క్వశ్చన్. బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ 1757. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద బిజినెస్ రిపోర్ట్ ఆఫ్ ఫెయిర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. సో డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ మనకి సంవత్సరం మనకి ఒక రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ర్యాంకింగ్ ఇస్తుంది. సో ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మా వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ బ్రాహ్మ సమాజ్. సో మనకి బ్రాహ్మ సమాజ్ ఎవరు ఫౌండ్ చేశారు అంటే రాజారాం మోహన్ రాయ్. సో ఏ ఇయర్లో అంటే 1828. మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో బ్రాహ్మ సమాజ్ రాజారాం మోహన్ రాయ్. ఆర్య సమాజ్ ఎవరు ఫౌండ్ చేశారు, దయానంద సరస్వతి. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సప్లిమెంట్స్ ఆర్ హైలీ మ్యాగ్నటైజ్డ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనము ఏదైనా ఆబ్జెక్ట్ కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ఏరియాలో ప్లేస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సో ఈ మ్యాగ్నెటిక్ వైపు ఆ ఆబ్జెక్ట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, రైట్? సో అదేంటి అంటే ఐరన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇది మనం ఒకటి ప్లేస్ చేసాం. సో ఇది ఏంటి, ఐరన్కి సంబంధించినవే మనకి మ్యాగ్నెటిక్ రిసోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఐరన్కి మనకి మ్యాగ్నెటిక్ చేసుకునే అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది. సో ఎక్కువగా మనకి ఇక్కడి నుంచే కదా, ఈ డైరెక్షన్లోగానే వెళ్తుంది కదా, రైట్? సో ఇలాగా మనకి ఐరన్ రాడ్కి కెపాసిటీ ఉంటుందన్నమాట. సో అబ్జర్వ్ చేసుకునే అంటే లాక్కునే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం ఐరన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ ద బిల్ వాంట్స్ టు అమెండ్ ద ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒక బిల్ కనుక మనం అమెండ్ చేయాలి అంటే, ఓకేనా, సో ఎవరి అప్రూవల్ కావాలి అని అడుగుతున్నారు. సో మనకి హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ దానికి అప్రూవల్ ఇవ్వాలి. ఓకేనా? సో వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. హాఫ్ ఆఫ్ ద మెంబర్స్, మొత్తం కాకపోయినా హాఫ్ మెంబర్స్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఒప్పుకోవాలి. అప్పుడే మనకి ఆ ఫెడరల్కి ప్రొవిజన్స్కి సంబంధించిన బిల్ అనేది అమెండ్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి పాలిటీ రిలేటెడ్ ఏమో. సో ఇది కూడా పాలిటీ. ద ప్రొవిజన్ ఆఫ్ అపాయింట్మెంట్ బై ద స్టేట్స్ ఆఫ్ ద స్టేట్స్ గవర్నర్స్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ. మనకి అపాయింట్మెంట్, సో స్టేట్స్ నుంచి స్టేట్స్కి గవర్నర్స్ అపాయింట్ చేయాలి అనే దాన్ని మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము అంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్ మా. ఓకేనా? సో మనకి ఫెటర్నిటీ, ఇంటిగ్రిటీ, సోవియటీ మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామో నాకు కమెంట్ చేయండి. ఓకేనా? సో ఈ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకి కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఓకేనామా? నెక్స్ట్ చూసుకుంటే హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ సత్సాంతియా డ్యాన్స్ ఆఫ్ అస్సాం. సో మనకి సత్సాంతియా డ్యాన్స్ ఆఫ్ అస్సాం సంబంధించిన ఫౌండర్ ఎవరు అంటే మనకి శంకర్ దేవ్. ఓకేనా? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, శంకర్ దేవ్.
నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ పోర్ట్ ఇన్ ఇండియా. సో మనకి నైబరింగ్ కంట్రీస్లో ఎటువంటి సింగిల్ పోర్ట్ అనేది లేదనమాట. ఓకేనా. సో ఆ సింగిల్ పోర్ట్ లేని లేని నైబరింగ్ కంట్రీ ఏంటో అని అడుగుతున్నారు. సో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఓకేనా. సో ఆఫ్ఘనిస్తాన్లో మనకి ఎటువంటి పోర్ట్ అనేది లేదు. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ గేమ్ ఆఫ్ టెన్నిస్. సో టెన్నిస్కి సంబంధించిన గేమ్ కాదు అని అడుగుతున్నారు. సో సైనా నెహ్వాల్. సో ఈవిడ మనకి టెన్నిస్కి సంబంధించిన ప్లేయర్ కాదు. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి రోగర్ ఫెడరర్, హీఈస్ రిలేటెడ్ టు టెన్నిస్. రోహన్ బోపన్నా. సో రోహన్ బోపన్నా ఈజ్ ఆల్సో టెన్నిస్. సైనా నెహ్వాల్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు టెన్నిస్. అండ్ సెరీనా విలియమ్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు టెన్నిస్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, నాట్ రిలేటెడ్ అని అడుగుతున్నారు. ఓకే. సో క్వశ్చన్ అనేది చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కామన్వెల్త్ గేమ్స్. సో కామన్వెల్త్ గేమ్స్లో పార్ట్ లేని కంట్రీ అంటే సో ఈ గేమ్స్లో మనకి ఇన్వాల్వ్ లేని కంట్రీ ఏంటి, యూఎస్ అనమాట. సో చూసుకుంటే కెనడా, ఆస్ట్రేలియా, నైజీరియా ఈ 3 కంట్రీస్ మనకి కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో బట్ యూఎస్ అనేది మనకి లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద వాడియర్ డైనస్టీ ఎమర్జ్. సో వాడియర్ డైనస్టీ ఎప్పుడు మనకి ఎమర్జ్ అయింది అని అడుగుతున్నారు. సో ఏ ఏరియాలో ఎమర్జ్ అయింది అని అడుగుతున్నారు. సో మైసూర్. ఓకేనా. వాడియర్ డైనస్టీ. ఓకేనమ్మా. సో ఇవి మనకి 25 క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను 25 క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తాను. సో ఇది జిఎస్కి సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఏ అనమాట. ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.